కడప జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసిందన్నారు. వృద్ధులకు పెన్షన్లు పెంపు, డయాలసిస్ పేషెంట్లు, అంగవైకల్యం ఉన్న వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. తల్లికి వందనం వంటి పథకాల ద్వారా కుటుంబాలకు మద్దతు ఇస్తున్నామని చెప్పారు. కడపలో పరిశ్రమల అభివృద్ధి, ఉద్యోగ అవకాశాల కల్పనపై చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రతిపక్ష ఆరోపణలను ఆయన ఖండించారు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలన ఏ విధంగా సాగింది, ఇది ప్రజా పరిపాలన, సంక్షేమము అభివృద్ధి 2 విషయాలలో ఈ 2 సంవత్సరాలు ముందుకు తీసుకొని పోవడం విజన్ ఉన్న నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలన సాగిస్తున్నారు, ఏ విధంగా ఫలితాలు మనం ఈరోజు అందుకుంటున్నాము, ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకొని పోవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రతి నియోజకవర్గంలో ఈ పరిపాలన మీద ఒక చైతన్యంగా అందరినీ కలుపుకుంటూ 3 పార్టీలను, తెలుగుదేశం పార్టీ,